రాజమహేంద్రవరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని దినపత్రికల్లో చూసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూళ్ళలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రిఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేసుకున్నప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్ చూపిస్తున్నాం అర్థమయ్యేటటువంటి ఒకే ఒక్క విషయం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళ మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటివరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీరు రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం కూడా ఈ రాష్ట్రంలో అమలు అవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులు అడ్డపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతి దేవనని లేకపోతే విద్యాదేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయంటే నిజంగా అందరూ బాధపడాల్సినటువంటి అవసరం. మొదటి రోజు వెళ్ళి హాస్టల్లో బొద్దింగ్ కనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయింది మర్నాటి రోజు చెప్తారు అంటే అది వెంట్రుక అంటుంది. అంటే బొద్దింకి వెంట్రుకి తెలియదా? లేకపోతే పేపర్లో మీరు బొద్దింగ్ మీ చేతితో పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీది శవ రాజకీయాలంటారు, లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటారు. ఎవరు చేస్తారు? అన్ని తప్పులు మీరు